హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? సో మేమైతే కూడా బాగున్నాం ఫ్రెండ్స్. సో ఫోన్ తీసుకునే దానికి దీంట్లో పిల్లల పాటలు చూస్తుంటే ఫోన్ తీసుకునే దానికి అట్లా చేస్తారు చూడండి. నేనైతే పెద్ద నీతులు చెప్తుంటే ఇంతకుముందు మాకు పిల్లలు కొట్టుకు ముందు ఫోన్ ఇవ్వకూడదు, మీరు ఏటికి ఇస్తారు, అట్లా అలవాటు అవుతుంది అది ఇదని. సో కొన్ని కుదరదు అనమాట, కొన్ని చేయాల్సిందే. సో ఫోన్ లాక్కునే దానికి బిస్కెట్ వచ్చి సంతోషం లేమ్మా. ఈ విషయంలో మేము ప్రశస్తకు థ్యాంక్స్ చెప్పాలి. లిమిట్ ఉండాలి డాడీ, లిమిట్ ఉండాలి ప్రతిదానికి. లిమిట్ లేనట్టు పోతే ఎట్లుంటుందంటే, ఇప్పుడైతే నీకు తన్నలు పడతావి, నా ఇట్లా అయితే చాలా అన్నీ అదే ఫ్రెండ్స్, అన్నీ పోగొట్టుకోవాల్సి వస్తుంది పెద్దగా అయినా కూడా కొన్నిట్లో లిమిట్ లేకపోతే. చిన్నప్పుడనే కాదు, ఇవి ఎవరు ఎన్ని చెప్పినా ఇవి ఇట్లాంటివి అనమాట. స్వయంగా అనుభవం అయితే తప్ప ఎవరన్నీ చెప్పినా సిచ్యువేషన్లో వినము అర్థం కాదు మెయిన్. సో అట్లా ఉంటుంది అనమాట. సో ఏది ఏమైనా నా భారత పాప అర్థం చేసుకుంది కాబట్టి కొంచెం అంతా బాగా అయిపోయింది. సో ఇప్పుడు మొత్తం అంతా ఫిక్స్ చేసే బాధ్యత మళ్ళీ. తీపే తింటుండే చిన్నప్పుడు, ఇప్పుడు తీపి 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 ఎక్కువ తినకూడదు డాడీ. అందుకే ఇప్పుడు అన్ని తక్కువ చేసి పండ్లు తెస్తున్నాను, తెస్తే. సో ఇంతకు ముందు చాక్లెట్లు కురుకురేలు కాకుండా భారతికి అయితే పండ్లు మొత్తం పోయినాయి ఫ్రెండ్స్, దవడ పండ్లు. ఇంకోటి చెప్పలేదులేండి నేను మీకు, ఒక పళ్ళు అయితే పై పళ్ళు మొన్న రూట్ కెనాల్ చేయించుకుంటే ఇంకా బేబీ లెక్కుంటది. ఏమవుతుందిలే, నేను కూడా ఎక్కువ చాక్లెట్లు తింటుంటలేండి చిన్నగా ఉన్నప్పుడు. మరి పెద్దగా జోలికే పోలేదు, పెద్దగా తెచ్చేస్తుంటే 5 స్టార్ తినలేకుంటుంటలే. పండ్లు మొత్తానికి బాగా దెబ్బతినేవే, రూట్ కెనాల్ చేయించుకోవాలి తప్పదనికచ్చు అని చెప్పా. ఇంకా అందుకే ఇంకా రూట్ కెనాల్ అయితే ఈ పళ్ళు చెప్పించారు, ఈ పళ్ళు రూట్ కెనాల్ చేపియాలి. ఇంకా అందుకోసమని నా లక్క పిల్లలకి రాకూడదని తీపి తినద్దండి, కానీ పిల్లలకి ఈనట్లు ఉండాలి చాక్లెట్లు. అయిపోలేమ్మా, ఇంకోటి దేవాలా అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, సో ఈ వారం వచ్చేసి అయితే జొమాటో పోతాను కదా ఫ్రెండ్స్. మొత్తానికి అయితే కనుక నేను యాక్చువల్గా జొమాటోకి వెళ్తున్నాను కదా, అందరికీ తెలిసిందే. ఎంతమంది మాట్లాడేసారు తెలుసా బేబీ? ఎంతమంది రోడ్డు మీద మాట్లాడేది చేసిపెట్టి ఒకవేళ గుర్తుపట్టి మాట్లాడిస్తారు అలా సంతోషం. కానీ కరెక్ట్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఎవరైతే మన ఛానల్, నీ ఛానల్ నా ఛానల్ ఎవరైతే చూస్తుంటారో వాళ్ళే ఆర్డర్ పెట్టింటారో వాళ్ళ ఇంటికి తింటారు. అది ఎట్టుంటుంది అంటే నిజంగా నేను షాక్ అవుతాను అనమాట. ఇప్పటిదాకా మన సబ్స్క్రైబర్స్ని ఒక నలుగురిని కలిసి ఉంటారు అనమాట ఆర్డర్ ఇచ్చేవినప్పుడే. సో అసలు ఏమంటారు, కొంతసేపు డౌట్ మీద చూస్తారు. అసలు మామూలుగా ఇప్పుడు మీరేనా అంటారు. జొమాటో ఫోన్ చేసి ఉంటాం కదా, ఒకసారి కొంచెం వెనక ముందు ఆగింటాం లొకేషన్ చూపించినప్పుడు, ఇంకొంచెం ముందు రండి అది అంటారు కదా. వాళ్ళు వాయిస్లోనే గుర్తుపట్టింటారేమో, కొంతమంది వాయిస్లోనే అడుగుతారు ఫోన్లోనే, మీరు వినోదా అని. అబ్బా అవునండి అంటాను. ఎందుకంటే జొమాటోలో నాకు వినోదాన్ని పడుతుంది పేరు, ఇంటి పేరు పడుతుంది అనమాట. నాకు అర్థమవుతుంది వాళ్ళు వినోదాన్ని అడిగినప్పుడే మన సబ్స్క్రైబర్సే అని. ఇంటికి వచ్చినాక మీరేమి అది ఇది అని అడుగుతారు డెలివరీ ఇచ్చేటప్పుడు. ఇంకొంతమంది అయితే వచ్చినాక మనిషిని చూస్తారు, కొంతసేపు ఏమన్నారు ఆర్డర్ తీసుకుంటే డబ్బులు ఇస్తుంది. కొంతమంది పెయిడ్ డెలివరీ, కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టింటారు కదా. అప్పుడు కొంచెంసేపు అట్లే చూసుకుంటే మీరు వినోద్ కదా తమ్ముడు అంటారు. అవునన్నా, అవునక్క, అవునండి అంటాను. సో బాగున్నారా మీ పాప? ఐరా అడుగుతారు అందరూ ఎక్కువ. ఐరా ఎలా ఉంది, భారతి ఎలా ఉంది అని అడుగుతారు అందరూ. నాకేంటంటే కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే మొత్తం బిగుసుకుపోతాను అనమాట. అదొక చెడ్డ అలవాటు నాలో ఉండేది. సో ఎవరితో అసలు ఒంటరిగా ఉండి అలవాటు పడిపోయేది వినోద్కి. ఎవరితోనో తొందర కలిసలేడు అనమాట. కెమెరా ముందు బాగా మాట్లాడతారు ఫ్రెండ్స్, ఎవ్వరు లేకుంటే చాలా. మా బంధువులు కూడా అడుగుతారు, మా తన ఎందుకు మాట్లాడు మీ ఆయన వీడియోలో ఎంత బాగా మాట్లాడతారు కదా అని. ఈ వీడియో తీస్తే చుట్టుముట్టు ఎవరు ఉండలేరు, అందుకు బాగా మాట్లాడతాడు.
ఇప్పుడు నేను బయట అందరినీ దానికి ఇంత రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అయిపోయినామా? అయిపోతావమ్మా, తినుకుంటుంటే అన్నీ అయిపోతావు డాడీ. తల్లి చిన్నపాప పండుకునేదే, ఈ అమ్మ ఇంకే ఆయనకు పండుకుంటుందో చూడుగా. సో ఇప్పుడు వచ్చేసి జొమాటో ఈ వారం ఎంత చేశాను అనేది చూద్దామండి. జొమాటో అంటే 2 ఉంటాయి అవి, ఫుడ్ బుక్ చేసుకునేది ఒకటి, డెలివరీ బాయ్ ఒకటి. సో ఇది ఫ్రెండ్స్ నా ఇదిగో ఇట్లా ఇంటి పేరు ఒకటి పడుతుంది అనమాట, బురిజగ్గుల అని. సో అప్పుడు సడన్గా వినోదంతరకల్లా నాకు తెలిసిపోతుంది అప్పుడే మన సబ్స్క్రైబర్స్ అని. ఇక్కడ చూడండి. సో ఈ వారం సారీ ఇక్కడ ఇది ఎట్లా చూడాలో నాకే మర్చిపోయినా. ఇది కాదు, ఎట్లా చూడాలి ఇక్కడ వీక్లీ. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 7. అవునా, ఇది చూడాలి. సో ఇది అనమాట 775 రూపాయలు ఈ నెల చేసింది. ఈ వారం సారీ. సో ఈ వారం అయితే ఇంత. దాంట్లో కొంతమంది డబ్బులు ఇచ్చింటారు కదా, అవి తీసుకొని వస్తే అంటే ఇంత కాదులేండి, కనీసం అంటే ఒక 1000 రూపాయలు 800 చేసి 1000 రూపాయలు చేసింటాంలేండి. దాంట్లో కొన్నిసార్లు క్యాష్ ఇచ్చినప్పుడు మనం వాడుకుంటాము, అది మన డబ్బుల్లా కట్ చేస్తాడు. ఒక 1000 రూపాయలు అయింటుందిలేండి, మర్చిపోయినా సారీ. ఏమా నిల్లు అంటే ఏం లేదడా, లేదు నిల్లు. ఏమా కదా నీ పుట్టినరోజు అప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది మాము. అవును, ఇంకోటి ఈ శుక్రవారం 11వ తేదీ ఆయనకు పుట్టినరోజు, మా పాప 2వ పుట్టినరోజు అనమాట. డరే నువ్వు సైలెంట్గా ఉంటే నీకు పాట పెట్టిస్తాను. ఇడి కిందకి అవధి కదమ్మా, మరొక ఉక్కో ఉక్కో. బిస్కెట్ అవ్వతుండదు పట్టేస్తాంప. మక్రం తెస్తాను, ఇది మక్రం ఉండదు. ఇలా ఉండు ఉక్కుండు ఉండు ఊకే. డాడీ అనవసరంగా అమ్మ చేతిలో తండ్రులు తినద్దు డాడీ, నా మాటిను. అమ్మ కొడితే ఎట్లా కొడుతుంది తెలుసు కదా, మరి సంగతి చెప్పినప్పుడు ఈయనల్లా. అమ్మ మంచిగా ఇచ్చినప్పుడు దీని ఊకే, అనవసరంగా తెచ్చుకున్నది మీదికి. భారతి కనపడదు కానీ తేడాలు వస్తే బాగా కొడుతుంది ఫ్రెండ్స్. అన్నీ ఉండి నేర్పియాలి, మరి భయం నేర్పియాలా, కొంచెం ప్రేమ చూపియాలా. ఒకటే దాని మీద పెంచితే ఇంకా అదే దాని మీద అలవాటు అవుతారు. వినేదైతే ఒక పరుగుడు కొట్టలేండి, నేనైతే భయం పెడతాను ఐరక్కి. ఏమి కూకో ఇంకా నెక్స్ట్ శుక్రవారం అయితే పాప పుట్టినరోజు. ఇంకొకటి పాత డ్రెస్సులన్నీ, ఇంతకుముందు తీసుకునే డ్రెస్సులన్నీ అయితే పాపకు పైకి అవుతున్నాయి డ్రెస్సులు. అంటే అంత పెద్దగా కొంచెం హైట్ పెరిగేది అనమాట కదయ్యా, పెరిగేది పాప అయితే. డ్రెస్సులు బట్టి నాకు అర్థమవుతుంది, బాగా కిందికి ఉంటాయి అనమాట గౌన్లు. ఇప్పుడు ఒక్కటే వేసే కొద్ది పైకి అవుతున్నాయి గౌన్లు. సో అయితే హెబ్రీ బర్త్డేకి ఇప్పుడు మళ్ళీ మాకు హెబ్రీకి బట్టలు తేవాలి అండ్ కేకు. సో అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పెద్దగా కనిపిస్తుండదు, కానీ ఇప్పుడు ప్రతిదీ ఆలోచిస్తున్నాము. సో కానీ జరిగేవైతే టైంకి జరగాల్సినవి జరుగుతాయండి. సో అందుకే హెబ్రీ కోసం జొమాటోకి ఇంకొంచెం ఎక్కువ పోతున్నాను అనమాట. అంటే ఎప్పుడు 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉండేది, ఆదివారం అయితే పూర్తి రోజాలు ఉంటున్నాను. చర్చికి పోయే టైం తప్పించి ఇంక అంత ఉంటున్నాను. చాలు, ఒక 1000 రూపాయలైనా అయిపోతుంది అనుకుంటున్నాను హెబ్రీ బర్త్డే. చూద్దాం. తల్లిదండ్రులు అయిన తర్వాత పిల్లల కోసం ఎంత ఆలోచిస్తారు కదా. కొన్ని ఏం చేయలేము కానీ. అండ్ ఇంకోటి ఇప్పుడు మా ముందు ఉండే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, హెబ్రీ ఫస్ట్ బర్త్డే బాగా చేసేమే, అండ్ చిన్న పాప బర్త్డే ఎట్లా చేయాలో ఏమో. అప్పటికి అన్ని పరిస్థితులు అన్నీ సరిపోయి ఉంటే బాగున్నాయి. ఏంటంటే
ఇప్పుడు పెద్దగా చూసుకుంటారు కదా పాప అమ్మాయి అయితే అక్కడైతే అంత బాగా చేశారా నాదేంటి చేయలేదని క్వశ్చన్లు రేజ్ చేస్తే మళ్ళీ ఏమో ఎక్కువ ఆలోచిస్తానేమో అనిపిస్తుంది మళ్ళీ ఒక్కోసారి నేను ఒక్కోసారి తినమ్మా ఏడుసోటి అంతే అది ఒక్కటే మేము మాకు చేసే హెల్ప్. సో ఏది ఏమైనా సరే జొమాటో అయినప్పుడు కలిసిన మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మంచిగా మాట్లాడిచ్చారు. నేనే కొంచెం బిగుసుకుపోయాను అనమాట. అడిగిన వాటికి అన్నిటికీ తలూపోయాను తప్ప ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. సో దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్. కాదు నన్ను చెప్పానే కొంతమంది ఏమన్నారంటే అంటే ఆడోళ్ళు భారతికి చెప్పండి అడిగినట్టు అని మేబీ నీకు చెప్తున్నాను. ఎవరు కనిపించిన ఇట్లా మన సబ్స్క్రైబర్స్ కనిపించిండ్రి తర్వాత వాళ్ళ ఇంటికే డెలివరీ నీవేంటి నిన్ని పాపని అడిగినట్లు చెప్పారు బుజ్జి అన్ని చెప్తాను బా కానీ నేను అక్కడ ఓపెన్ మాట్లాడలేను. అక్కడ చెప్తాడు నేను చాలా ఇబ్బంది పడి వాళ్ళు ఏమనుకుంటారో ఏం కాదో అనకసి అని అంటాడు. నీ గురించి తెలుసు కదా వినోద్ అర్థం చేసుకుంటారులే అని చెప్తుంది నేనైతే. సో అది ఫ్రెండ్స్ మొత్తానికైతే. సో ఇప్పుడైతే భారతీ ఛానల్లోకి ఇంకా వీడియో చేస్తున్నాం. సో మిద్దె ఎక్కాలి మిద్ది మీదగా చేసేది. సో కొన్ని వస్తువులు లేవు సో అవి తీసుకురావడానికి బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట. సో ఈలోపు భారతి పైన రెడీ చేస్తుంది. వాన వచ్చింది కదా మళ్ళీ అంతా అది ఇదే కొంచెం ఇదైంటుంది. సో నేను వచ్చినాక ఫెయి అంటుకోదు ఇట్లా చెప్పద్దు దయచేసి ఇంత రెడీ పెడితే బాగుంటుంది. సో మా ఇద్దరు పిల్లలు అయితే పండుకున్నారు. ఇదే మాకు కరెక్ట్ టైమింగ్ భారతీ ఛానల్ వీడియో చేయడానికి. వాళ్ళు లేచారంటే ఇంకా ఒకరు బొగ్గుతా రాసుకుంటా తినుకుంటా అరుచుకుంటా మధ్య నడుచుకుంటా. సో పిల్లలతో కొంచెం కష్టమే తినపన్నా ఇప్పుడే లేచా. సో ఎస్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇది. సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. అలాగే భారతీ వీడియోలో అయితే కలుద్దాం. సో అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.